జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. నా వీడియోను చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. చిత్త 3, 4 పాదముల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదముల వారు, అలాగే విశాఖ 1, 2, 3 పాదముల వారు తులారాశి ఫలితమును గమనించవచ్చును. తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 3. గ్రహ సంచారం తులారాశి వారికి గురువు జూన్ 1 వరకు 9వ ఇంట, తదుపరి అక్టోబర్ 30 వరకు 10వ ఇంట, తదుపరి 34 వరకు 11వ ఇంట గురువు యొక్క సంచారం ఉంది. శని యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా 6వ ఇంట, రాహు యొక్క సంచారం అక్టోబర్ 1 వరకు 5వ ఇంట, కేతు 11వ ఇంట, తదుపరి రాహు సంచారం 4వ ఇంట, కేతు 10వ ఇంట. ఈ సంవత్సరం ఇతరుల సహాయం లభిస్తుంది. గృహము లేదా స్థలం కొంటారు. కుటుంబ సౌఖ్యం బాగుంది. సంతానం వలన లాభం ఉంది. రాజకీయ నాయకులకు నూతన ప్రయత్నములు రాణిస్తారు. ఆకస్మిక ప్రయాణములు ఉంటాయి. ధనలాభములను చేకూరును. ఉన్నత ఉద్యోగులకు తలచిన పనులు నెరవేరుతాయన్నమాట. వృత్తి యందు అధిక కీర్తి, ధనలాభం కలుగుతుందన్నమాట. అలాగే రుణములు చేస్తారు. దూర ప్రయాణములు కూడా చేస్తారు. అధికారుల మెప్పు పొందుతారు. మహిళా ఉద్యోగులకు కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. వృత్తి యందు రాణిస్తారు. ఉన్నత పదవి యోగ్యం ఉన్నది. సంతాన శుభం కూడా ఉంది. ఆయిల్ వ్యాపారులకు ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలల యందు అధిక లాభం. రైస్ మిల్లు నడిపే వాళ్ళకు కూడా సామాన్య ధన లాభం ఉంది. 4, 5, 10 నెలల్లో అధిక ధన లాభము కలుగుతుంది. న్యాయవాదులకు కేసుల యందు, కోర్టుల యందు సన్మానం జరుగుతుంది. భూమి, ఇళ్ల వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారములకు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే క్రయ విక్రయములందు మేలు జరుగును. వ్యవహార సంబంధ చిక్కులు తొలగును. వాహన ప్రమాదములు జరుగును. అలాగే పారిశ్రామికవేత్తలకు, ఇండస్ట్రీలు నడిపే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫ్యాక్టరీ అభివృద్ధి చెందుతుంది. ధనలాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ రకాల వ్యాపారములకు, అన్ని రకాల వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? సామాన్య ధనలాభం ఉంటుంది. జాయింట్ ధరల బాధ ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంసెట్, ఏఐఈఈలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఉన్నతమైన ఫలితములు కలుగును. జనవరిలో ఎలా ఉంటుందంటే దైవారాధన ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో శుభములు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో స్థల మార్పులు జరిగే అవకాశములు ఉన్నాయి. వృత్తిరీత్యా ప్రమోషన్లు కూడా రావచ్చును. మార్చి నెలలో వృత్తి వారికి లాభసాటిగా ఉంటుంది. అప్పులు చేస్తారు. నూతన ప్రదేశములు, ప్రయాణములు సాగిస్తారు. ఏప్రిల్ నెల పెద్దల వల్ల కొన్ని ముఖ్య ప్రయోజనాలను సాధిస్తారు. ధనాభివృద్ధి కలుగుతుంది. దైవబలం తోడుగా ఉంటుంది. మే నెలలో ఉద్యోగులకు యోగం బాగుంది. చెడు కాలం సంప్రాప్తం ఉన్న భయం లేదు. జూన్ నెలలో విద్య, వైజ్ఞానిక రంగాల యందు శ్రమ చేస్తారు. ఫలితాలు పొందుతారు. జూలైలో ఆర్థిక వ్యయములు తగ్గుతాయి. భగవత్ చింతన, ఉద్యోగ వ్యాపారాదుల్లో సంకల్పంతో ముందడుగు వేస్తారు. ఆగస్టు నెల యందు దేవాలయ తీర్థ సందర్శనము చేస్తారు. సంతోషాలు అనుభవిస్తారు. ధనలాభము పెరుగుతుంది. సెప్టెంబర్ నెలలో గతంలో నిలిచిన పనులకు శాశ్వత పరిష్కారం లభిస్తాయి. స్థల మార్పులు ఉండవచ్చును. నూతన ఆలోచనలు కలిగి ఉంటాయి. అక్టోబర్లో వ్యాపారపరమైన ధనలాభాన్ని పొందుతారు. క్రయ విక్రయాదులు రెండు కలిసి వస్తాయి. వస్తువుల నాణ్యత ఉంటుంది. నవంబర్ నెల యందు రావాల్సిన బాకీలు వసూలుగాను. ఎక్కువగా మౌనంగా ఉండడం మంచిది. దైవబలంతో సమస్యలు పరిష్కారం చేస్తారు. అప్పులు తీరుతాయి. జాగ్రత్త అవసరం. డిసెంబర్ నెల యందు విశ్రాంతి అవసరం. ఆర్థిక విషయాలు తగ్గుటకు ప్రయత్నములు. ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుతనం ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత నిర్వహిస్తారు. గృహంలో యందు శుభకార్యాలు చేస్తారు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఆలోచన చేస్తారు.
స్వస్తి.